దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ గూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఐడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిన్న గుడ్ ఫ్రైడే అందరూ గూడా మరి దేవుని సన్నిధిలో శిలువ మీద ఆయన పలికిన 7 మాటలను ధ్యానిస్తూ, మెడిటేట్ చేస్తూ కేవలం గుడ్ ఫ్రైడే రోజే కాదు గానీ, ఆయన మరణాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని మనం అనుదినము మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, పాపం నుండి మనము దూరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. నిన్న మాకు కూడా ఇక్కడ గుడ్ ఫ్రైడే కానీ వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్ సర్వీస్ ఉండింది. అయితే దేవుని కృపను బట్టి అక్కడ నేను ఆహ్, ఏడవ మాట యేసు ప్రభువారు శిలువ మీద పలికిన ఏడవ మాటను షేర్ చేయడానికి దేవుడు నాకు ఆ కృపను దయచేసాడు. ఆ మాట ధ్యానించే అప్పుడు ఆయన ఇంకా చివరగా ఆయన బిగ్గరగా ఒక కేక వేసి ఆయన ప్రాణాన్ని తండ్రి ఇదిగో నా ప్రాణాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన అక్కడ చివరి శ్వాసను ఆయన విడిచిపెడతారు. దానికంటే ముందు 2 గొప్ప సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. వాటి మీద నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన ఆలోచనలు ఆయన ఇస్తూ, ఆయన చేసిన గొప్ప త్యాగం అసలు ఏంటి? ఆ తెర చిరగడం దాని వెనక ఉన్న రహస్యం ఏంటి అన్నది అవి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో మర్మాలు ఆయన బోధించాడు. అది సమయం ఉన్నప్పుడు నేను తప్పకుండా మీతోటి నేను షేర్ చేసుకుంటాను. కానీ ఆ మాటలు ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ కేవలం గుడ్ ఫ్రైడే రోజే కాదు గానీ వి షుడ్ కాన్స్టెంట్‌లీ రిమైండ్ అండ్ మెడిటేట్ ఆన్ the words of Jesus Christ that he spoke on the cross and his life, his death, his sacrifice. సో విత్ థాట్ మీ అందరూ గూడా మంచి సమయము దేవుని సన్నిధిలో గడిపారని నేను నమ్ముతున్నాను. పునరుద్ధాన దినము రేపటి దినాన గూడా ఆయన మరణించిన మూడో దినాన తిరిగి లేచడని జయోత్సాహంతోటి మనమందరం గూడా తిరిగి దేవుని సన్నిధిలో ఉంటూ ఆయనని మహింపరచాలని గూడా నేను ఆశపడుతున్నాను. అవర్ గాడ్ ఇస్ నాట్ సంబడీ ఎల్స్. ఆయన మరణించాడు. మనం మానవులుగా మనం మరణిస్తాము. మనకి తర్వాత యేసు ప్రభువారు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనలో మృతులైన వారు మొదట లేస్తారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభువారు ఆయన చెప్పినట్టుగా మూడవ దినాన తిరిగి లేచాడు. వి హావ్ ఎ రిజన్ సేవియర్. హి ఈస్ నాట్ ఎ గాడ్ హూ జస్ట్ డైడ్ ఫర్ us. He died and he rose again. Praise God. Such an amazing God that we have, and what a privilege it is for us to have such a miraculous working God. సో అటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాము. అటువంటి దేవుడికి మనము పిల్లలుగా మనము ఉన్నాము. నేను ఒక ప్రీచర్ ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటనంటే, గాడ్ డస్ నాట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్. హి ఓన్లీ హ్యాస్ చిల్డ్రన్. కదా! మనం అందరూ గూడా దేవునికి పిల్లలమే. ఇప్పుడు మా ఫాదర్‌ని తీసుకుంటే ఆయనకు మేము పిల్లలము. కానీ హి హాస్ గ్రాండ్ చిల్డ్రన్. బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్. హి ఓన్లీ హ్యాస్ సన్స్ అండ్ డాటర్స్. వాట్ అన్ అమేజింగ్ రిలేషన్ వి హావ్ విత్ అవర్ ఫాదర్. సో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఈ లోకంలో ఉన్నంత కాలము గూడా ఆయనకు దగ్గరగా నడవడానికి దేవుని సహాయము, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క నడిపింపు మనము కోరుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. Let's start our worship, our service with a word of prayer. So please close your eyes and let's all ask God to speak to us and also speak through us. మరి సాగరన్న కూడా దేవుని వాక్యాన్ని మనకు అందించిన ఉంటుండగా కూడా దేవుడు అన్నని ముట్టే విధంగా అన్న ద్వారా మనకు దేవుడు ఆయన మనకు వినిపించాలన్న మాటలు వినిపించే విధంగా సహాయం చేయాలని మీరు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప జీవాద్భుతమైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నిన్నటి గుడ్ ఫ్రైడే మీ యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి మీరు మాకు సిలువలో చేసిన త్యాగాన్ని, మీ యొక్క రక్తాన్ని దేవా మీరు పట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలం ద్వారా తండ్రి సన్నిధికి మాకు మార్గం దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు అని చెప్పి మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన విధంగా
తండ్రి మా మార్గమై ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తాం. మాకు రక్షణ మార్గం మీరు చూపెట్టారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. రేపటి దినాన్న మీరు మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన దినాన్ని ప్రభా మేము సెలబ్రేట్ చేసుకునే ఉంటుండగా కూడా మీరు మాకు సహాయం చేయండి తండ్రి దేవా. కేవలం ఈ గుడ్ ఫ్రైడే, ఈ ఈస్టర్ ఇవి మాత్రమే కాకుండా తండ్రి, అనుదినం మీ యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభువా. ఇంకా అనేక మంది రావాలి ప్రభువా దేవా. యూత్ వేరే మార్గాల్లో వెళ్ళిపోతా ఉన్నారు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఏ విధంగా తండ్రి సాతానుడు యూత్ ని మీకు దూరం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదైనాను ప్రేమించకూడి, ఎందుకంటే ఇది తండ్రి వలన వచ్చినది కాదు అని చెప్పి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. కానీ సాతానుడు దేవా మంచి వయసులో ఉన్న నీ బిడ్డల్ని తండ్రి లోకానికి ఆకర్షిస్తా ఉన్నాడు. మీరు వారిని మరీ దర్శించి తండ్రి మా తోటి సహోదరులు ప్రభువా మీ సన్నిధికి మళ్ళీ వాళ్ళని నడిపించి మీ వాక్యంలో బలపరిచి ప్రభా మీకు సాక్షులుగా జీవించే విధంగా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి వచ్చిన నీ ప్రియులను బట్టి మీకు వందనాలు ప్రభా. వారి హృదయ వాంఛలన్నింటినీ మీరే తీర్చండి తండ్రి దేవా. ఆత్మీయంగా బలపరచండి. మేము ఇక్కడికి వచ్చామో మీ వాక్యం వింటున్నాం వెళ్ళిపోతాం అన్నట్టుగా కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము మా ప్రభువా. మరి సీజన్ ద్వారా జరుగుతున్న సేవ అంతటిని మీరే జ్ఞాపకం చేసుకుని నీరు కట్టి అభివృద్ధి చేసి తండ్రి 30 60 100 దేవా ఈ సేవని మీరే అభివృద్ధి చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఈ కూడికంతట్లో మీరే మాకు ప్రధాన కాపరిపై నడిపించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. God will make a way where there seems to be no way అన్న కీర్తన, అది చాలా చక్కటి ఇంగ్లీష్ సాంగ్. అది మనము చూస్తూ ఆ పాటను అనుసారంగా మనము పాడుతూ, చాలా సింపుల్ లిరిక్ కాబట్టి ఆ లిరిక్ ని పాడుతూ మనము దేవుని నామాన్ని మహింపరచాల్సిందిగా నేను కోరుతున్నాను. And God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to his side. With love and strength for each new day, He will make a way. He will make a way. Oh, God, make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to his side. With love and strength for each new day, he will make a way. He will make a way. By a roadway in the wilderness, he'll lead me.
and strength, with love and strength for each new day. He will make a way. He will make a way. Yes, He will. He will make a way for you. Praise the Lord. Indeed, He'll make a way, and He's a way maker. So, with that, without any further ado, I'd like to hand over this time to Sagarana. Sagarana, it's all yours. Unmute. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ వినయ్. యాక్చువల్లీ ఇది నా మైండ్లో మధ్యాహ్నం నుంచి తిరుగుతూ ఉండింది, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎందుకంటే చెప్పాలంటే నేను ఏదైనా పాటని ఇష్టపడాలి అని అంటే ముందుగా దాని లిరిక్ చూస్తాను. లిరిక్ చూసినప్పుడు పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్ వెనకాల ఉన్నటువంటి స్టోరీ బిహైండ్ ద సాంగ్, అది చాలా ఇంపార్టెంట్. అది చూస్తున్నప్పుడు ఇట్ విల్ సమ్వేర్ రిలేట్ టు యువర్ పర్సనల్ లైఫ్. అప్పుడు యూ బిగిన్ వర్షిపింగ్ గాడ్ విత్ యువర్ హార్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ వెన్ వీఆర్ సింగింగ్ అ సాంగ్. ఈ రోజుల్లో పాటలు చాలా చోట్ల చూస్తున్నప్పుడు దేర్ ఆర్ నో ప్రాపర్ లిరిక్స్, ఆల్ ఆర్ బీట్ బేస్డ్. ఎంత పవర్ఫుల్ మ్యూజిక్ ఉంటే, ఎంత పంచీ మ్యూజిక్ ఉంటే అంత బాగుంటుంది. యూత్ ఆర్ గోయింగ్ బిహైండ్ మ్యూజిక్. it's time we focus on God's word related lyrics. అప్పుడు ఏంటంటే పాట పాడుకుంటున్నప్పుడు కూడా చాలా మంది క్యాసెట్ ఫంక్షన్స్ అప్పుడు, ఐ మీన్ ఇప్పుడంతా పెన్ డ్రైవ్స్ అండ్ డిజిటల్ వచ్చేసింది, మాకు ఆడియో ఫంక్షన్స్ అంటారు కదా, ఇప్పుడు అవి రిలీజ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు, లేదంటే క్రిస్టియన్ ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక స్మాల్ ఫోర్వర్డ్ అని చెప్తారు. ఈ పాటలు వింటున్న వాళ్ళకి ఆధ్యాత్మిక మేలును కలగజేయాలని చెప్పి అంటారు. ఇట్స్ అ నైస్ వర్డ్. కానీ లిరిక్స్ చూసేటప్పటికి చాలా, అంటే దేవుని వాక్యానికి సంబంధం లేకుండా కొన్ని ఉంటాయి, దేవుని వాక్యాన్ని స్ట్రెస్ చేయకుండా, ఐ మీన్ దాంట్లో ఇండల్ చేయకుండా ఉండే కొన్ని ఉంటాయి, కొన్ని పైన రాసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అనుభవపూర్వకంగా మాట్లాడే విధంగా లేదా పాట పాడుతున్నప్పుడు దేవుని ఆరాధించే విధంగా ఉండట్లేదు. అవి చాలా మంది యూత్ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అలాంటి పాటలను వినాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్కును మన హృదయానికి పాటల రూపంగా హత్తేటువంటి పాటలు వింటే దేవుని ఆరాధించడానికి ఇంకా మంచి సమయం దొరుకుతుంది, ఇంకా మంచి మనసు కుదురుతుంది అని చెప్పి నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ పాటలో ఉన్న లిరిక్స్ని మళ్ళీ ఒకసారి నాకు స్క్రీన్ మీద ఒకసారి పోస్ట్ చేస్తే నేను చెప్తాను. God will make a way where there seems to be no way. మార్గం అనేదే కనపడినప్పుడు దేవుడు మార్గం తెలియజేస్తాడు. వెన్ ఎవ్రీ డోర్ హెడ్ ఆఫ్ యూ లేదా నీ సరౌండింగ్స్ అంతా కూడా డార్క్ అయిపోతే హీ విల్ మేక్ అ రోడ్ వే అండి. హీ విల్ మేక్ అ రోడ్ వే ఇన్ విల్డర్నెస్. నీకు ఎటువైపు వెళ్ళిపోవాలో తెలియదు, ఏమి ఎక్కడ చిక్కుపడిపోయావో తెలియదు, నీకు దారి కనపడినప్పుడు ఆయన ఒక రోడ్ వే వేస్తాడు. అంటే రహదారి, మీ దారికి నీకు ఒక క్లారిటీ వచ్చే విధంగా ఆయన పెద్ద రహదారిని వేస్తాడు. ఏదో ఇరుకు మార్గం ఆయన తయారు చేయడు. హీ విల్ మేక్ అ రోడ్ వే ఇన్ విల్డర్నెస్. అండ్ ఆల్సో డార్క్నెస్లో ఆయన నీకు ఒక వే నీకు చూపిస్తాడని చెప్పి కూడా మంచి లిరిక్స్. మీరు ఆ లిరిక్స్ చూసుకుంటూ మళ్ళీ ట్రై టు సింగ్ దట్ సాంగ్. ఎందుకంటే బై అ రోడ్ వే ఇన్ ద విల్డర్నెస్ హీ లీడ్ మీ, రివర్స్ ఇన్ ద డెజర్ట్ విల్ ఐ సీ. డెజర్ట్లో నీళ్ళు దొరకడమే కష్టం, ఎక్కడో ఉంటే అది ఓయాసిస్ అంటారు, కొద్దిగా ఉంటుంది, అది కూడా యూ హ్యావ్ టు గో వెరీ లాంగ్ వే. ఆ డెజర్ట్లో ఓయాసిస్ దొరకడమే గ్రేట్. అయితే రివర్స్ విల్ ఫ్లో ఇన్ ద డెజర్ట్ అంటే యూ సీ హౌ ఎవర్ ద సిచ్యువేషన్స్ మేబీ, హౌ ఎవర్ అన్రిజాల్వ్డ్ లేకపోతే ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఏమున్నా కానీ గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇన్ ద హైయెస్ట్ ప్లేస్. అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ లెవెల్లో చేయగలిగిన గొప్ప దేవుడు. ఇక్కడ లిరిసిస్ట్ ఆయన రాసింది ప్రాబబ్లీ డాన్ మోయన్, ఆయనే రాసుంటారు ఈ పాట. ఈజ్ వన్ ఆఫ్ మై, యాక్చువల్లీ చెప్పాలంటే హీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకంటే
ఆయన నేను ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఆయన రాసే ప్రతి పాట కూడా హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే ఆయన అనుభవిస్తూ రాస్తా ఉంటాడు. అందుకని నాకు చాలా ఇష్టం. 'రివర్స్ ఇన్ ద డెజర్ట్' ఇట్స్ నాట్ ఓయాసిస్, ఇట్స్ నాట్ అ పాండ్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. రివర్, ఇట్ ఫ్లోస్, ఇట్ ఫ్లోస్. రివర్స్ ఇన్ ద డెజర్ట్ విల్ ఐ సీ, హెవెన్ అండ్ ఎర్త్ విల్ ఫేడ్. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన వాక్కు మాత్రం ఎప్పటికి ఉంటుంది. బట్ హిస్ వర్డ్ విల్ స్టిల్ రిమైన్ అండ్ హీ విల్ డూ సంథింగ్ న్యూ టుడే. నువ్వు ఎప్పుడు అనుకుంటే ఆ రోజు దేవుడు, ఏ రోజు అనుకున్నావో ఆ దేవుడిని ఆధారం చేసుకుని ఏ రోజైతే ప్రార్థన చేస్తావో, ఏ రోజైతే నువ్వు దేవుని దగ్గర సమాధానం కోసం వెతుకుతావో, దేవుని మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావో, దేవుడు ఖచ్చితంగా హీ విల్ మేక్ రివర్స్ రన్ ఇన్ యువర్ డెజర్ట్ ఫీల్డ్ సిచ్యువేషన్స్. అంటే డెజర్ట్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా హీ కెన్ మేక్ రివర్స్ ఫ్లో. సో గాడ్ ఈస్ దేర్ విత్ అస్. ఎందుకు నేను ఈ వాక్యాన్ని నేను చూస్ చేసుకున్నాను ఈ రోజు అంటే, నేను ప్రార్థన చేశాను మధ్యాహ్నం, ప్రభు ఏం చెప్పాలి అని అన్నప్పుడు సామ్ 25 ఎందుకో సడన్గా మైండ్లోకి ఫ్లాష్ అయింది. సామ్ 25 ఏముందని చూద్దామని చెప్పి చూస్తున్నప్పుడు, చదువుతూ వెళ్తున్నప్పుడు సామ్ 25 వర్స్ 4 చూద్దాం. సామ్ 25 వర్స్ 4, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ మాటను మనం చూస్తున్నాం. యెహోవా, 4వ వచనం, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. భక్తుడైనటువంటి దావీదు రాసిన కీర్తనగా ఇక్కడ మనకి పైన రాయబడి ఉంది. కానీ యాజ్ ద హిస్టోరియన్స్ సే, ఇట్ వాజ్ రిటన్ అంటే ప్రాబబ్లీ ఇట్ వాజ్ రిటన్ వే ఆఫ్టర్ డేవిడ్స్ ఇది రెయిన్. ఎందుకంటే ఆయన తర్వాత సొలొమోన్ తర్వాత రెహబాం తర్వాత ఇజ్రాయెల్ 2 కింగ్డమ్స్ కింద డివైడ్ అయిపోయిన తర్వాత ఆల్ దోస్ కింగ్డమ్స్ వేర్ అండర్ బాబిలోనియన్ బాండేజ్, క్యాప్టివిటీ. ఆ బాండేజ్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలంతా దేవునికి మొరపెట్టినప్పుడు పాడుకున్నటువంటి, అంటే ఆ రాయబడినటువంటి కీర్తనగా కొన్ని చోట్ల రాయబడి ఉంది దీని గురించి. బహుశా ఎందుకు అని అంటే, ఇశ్రాయేలీల్ని విడిపించమని చెప్పి అక్కడ ఒక మాటను ఇక్కడ వాడుతున్నాడు. 22వ వచనం చూద్దాం. దేవా వారి బాధలన్నిటి నుండి ఇశ్రాయేలులను విమోచింపుము. 70 years ఆఫ్ లాంగ్ క్యాప్టివిటీ, ఆ బాండేజ్ నుంచి విడిపించమని చెప్పి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఏ విధంగా ఉత్తరం ఇచ్చాడు ఏంటి అనేది తర్వాత మనం చూస్తాం కదా. అయితే ఈ పర్టికులర్ సామ్ చూస్తున్నప్పుడు, ఈ పర్టికులర్ మాట చూస్తున్నప్పుడు మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తెలియజేయటం ఒకటి, తేటపరచడం ఒకటి. 2 పార్ట్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. 2 భాగాలుగా మనం ఇక్కడ చూసినట్లయితే, యూత్‌కి ముఖ్యంగా జీవితాల్లో కావాల్సినటువంటిది ఏంటంటే క్లారిటీ. ఏదన్నా కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్ ఉన్నారు అంటే మొదటగా యవ్వనస్తులు ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ రోజుల్లో ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా అంటే వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి ఏది కావాలో తెలుసు. పెద్దవాళ్ళకి ఏది కావాలో ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి తెలుసు. కన్‌ఫ్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూత్. వాళ్ళకి అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కన్‌ఫ్యూజ్డ్ పొజిషన్ నుంచి బయటపడుతూ వస్తున్నాం మేము గూడా. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి విధంగా దేవుడు మాట్లాడతాడు, లేదా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా దేవుడు తన ప్లాన్స్‌ని బోధిస్తూ ఉంటాడు. ఇవన్నీ యాస్ గాడ్ టీచెస్ యూ, యాస్ ది ఎక్స్‌పీరియన్స్ యూ ఫేస్, అంటే యాస్ యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్, యూ విల్ కమ్ టు నో ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ గాడ్స్ వేస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు బోధించినప్పుడు, దేవుడికి ఉన్నటువంటి ప్లాన్ మన జీవితంలో ఎలాంటిదా అని చెప్పి మనకు అర్థమవుతా ఉంటుంది. యవనస్తులు ముఖ్యంగా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారని ఎందుకు అంటున్నానంటే, ఇది క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎలా ఉంటదో అనేటువంటిది ఆలోచించుకునే అంటే కెరీర్ వైస్‌గా గానీ, లైఫ్ ప్లానింగ్‌లో గానీ, లేదంటే ఏం చేయాలి అని చెప్పి మనం ఆలోచించుకునే ఈ ఆలోచనలో మనకు ఎట్లా ఉంటదంటే, ఒక కన్‌ఫ్యూజన్ వచ్చేస్తా ఉంటది. ఆ కన్‌ఫ్యూజన్‌లోనే చుట్టూ ఉన్నటువంటి సమస్యలు గూడా మనల్ని చుట్టుముడతా ఉంటాయి.
మనకి ఎలా ఉంటదంటే చుట్టూ అందరికీ అన్నీ జరిగిపోతా ఉంటే మనకి జరుగుతా ఉండదు. లేదంటే ఏదో ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తా ఉంటున్నప్పుడు మనం ఒక రకమైనటువంటి ఫియర్‌లోనికి, ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూషన్స్‌లోనికి వెళ్ళిపోతా ఉంటాం. ఇట్లాంటి టైంలోనే ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుని యొక్క మార్గాలు గనుక మనం తెలుసుకోగలిగితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మన జీవితం ఎటువైపు వెళ్ళాలనేటువంటిది ఆయన చేత తేటపరచుకోగలిగినట్లయితే, మనకి మన జీవితంలో కావాల్సినటువంటి క్లారిటీ వచ్చేస్తది. అది కాకుండా మనం ఒకవేళ మనం సొంతంగా మన ఆలోచనలు మనం ఎట్లాగైనా సరే ట్రై టు రీచ్ యువర్ ఎయిమ్స్ అని చెప్పి ప్రయత్నించి, మీ ఆలోచన ప్రకారం మీరు వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్లయితే గనక, మేబీ యూ విల్ ఎండ్ అప్ రీచింగ్ యువర్ ఎయిమ్స్ అండ్ గోల్స్. కానీ దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా ఎళ్ళాలని కోరుకొని వెళ్తున్నప్పుడు మాత్రము, అది దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్తే ఇట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క మాటల ద్వారా ఈ రోజున దేవుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలోచన ప్రకారంగా చూసినట్లయితే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఇది చూసినప్పుడు దేవుని యొక్క మార్గములేంటి, దేవుని యొక్క ఆలోచనలేంటి, మన మార్గములేంటి అని చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు గనుక మనం చూసినట్లయితే ఒక మాట ఇక్కడ కనపడుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 8వ వచనం చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనకేంటి మన ఆలోచనలు చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. యవ్వనస్తుల్లో కూడా కన్‌ఫ్యూజ్డ్ పీపుల్ ఉంటారు. పర్ఫెక్ట్ ప్లానర్స్ కూడా ఉంటారు. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసేసుకొని, నేను ఈ టైం కల్లా ఇది రీచ్ అవ్వాలి. ఈ గోల్ రీచ్ అవ్వాలి. ఈ టైం కల్లా నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ టైం కల్లా నేను ఇది సాధించి లైఫ్‌లో స్థిరపడాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా పర్ఫెక్ట్‌గా వారి యొక్క ఫ్యూచర్ గురించినటువంటి ప్లాన్స్ ఉండి, దాని మీద వాళ్ళు ఎయిమ్ కలిగి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఇక్కడ 2 కూడా ప్యారలల్‌గా పెట్టుకొని చూద్దాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. కీర్తనకారుడు అనేటువంటి మాట ఏంటంటే, అప్పటికి ఒకవేళ ఆయన భక్తుడైనటువంటి దావీదే రాశాడు అనుకుందాం ఈ యొక్క కీర్తన. ఆయన రాజుగా ఉంటున్నాడు. ఆయనకి లోటైనటువంటిది లేదు. హి ఈజ్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్, ప్రూవెన్ కింగ్ కింద ఉన్నాడు ఆయన. ఆయన ఆయన జీవితంలో ఆయనకి కొత్తగా సాధించాల్సినటువంటివి ఏమీ కనపడట్లేదు. కానీ ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, హి ఆల్వేస్ రిలైడ్ ఆన్ గాడ్. హి ఆల్వేస్ టుక్ సపోర్ట్ ఆఫ్ గాడ్. ఆయన జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఏం చేయాలనుకున్నాడో, ఆయన జీవితంలో సాధించాల్సిన ఏదైనా ఉంటే అది తన ఆలోచన ప్రకారంగా వెళ్తే ఫెయిల్ అయిపోతాడని తనకి తెలుసు కాబట్టే ఇమ్మీడియేట్‌గా దేవుని వైపు తిరగాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కాబట్టే ఆయన ఇన్ని కీర్తనలు, ఇన్ని ఐ ఓపెనర్ సామ్స్ రాయగలిగాడు ఆయన. కీర్తనకారుడు రాసిన ప్రతి కీర్తనలో కూడా దేవుని మీద ఎలా అనుకున్నాడు, దేవుడు ఎలా బోధించాడు, దేవుని మీద ఆనుకోనుకున్న తన సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎలా తన జీవితంలో ఫెయిల్యూర్స్‌ని చూసాడు, ఎక్కడ ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నాడు అనేటువంటిది మనకి ఎన్నో సార్లు మనం చూస్తూ ఉంటాం ఆయన జీవితంలో. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడి యొక్క గొప్ప ఆహ్, అంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనంటే, ఆయన రాయించి ఉంచినటువంటి ఈ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా హి నెవర్ మెన్షన్డ్ ఓన్లీ ద పాజిటివిటీస్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు ఎక్కడ కూడా ఓన్లీ పాజిటివ్స్ రాయించలేదు. హి ఆల్సో మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ నెగెటివ్, ఎవ్రీ మిస్టేక్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఆర్ మెన్షన్డ్. సో దట్ ఇవాళ మనం చదువుతున్నటువంటి వారం కూడా వాటి నుండి నేర్చుకోవటానికి. ఆయన ఎక్కడ కూడా పాజిటివ్స్ మాత్రమే పెట్టి ఫ్లాస్ అన్నీ హైడ్ చేసేసి, గొప్పగా నేనే అన్నీ అని చెప్పి ఆయన దేవుడు అంటే నేను ఓన్లీ మంచిది మాత్రం చూపించాలని దేవుడు ఎక్కడ చేయలేదు. తన ప్రజలు తప్పులు చేసిన దగ్గర, తన ప్రజలు పాపంలో పడిపోయిన దగ్గర, తన భక్తులు పాపంలో పడిపోయినప్పుడు కూడా ఆయన ఏ విధంగా వారి వైపు ఆయన తన యొక్క అంటే చేతులు చాపి వారికి సహాయం చేయగలిగాడు. ఏ విధంగా వారిని రక్షించగలిగాడు, ఏ విధంగా వారు దేవుని వైపుకు తిరగగలిగారు, లేదా తిరగనందువల్ల ఏ విధంగా నశించిపోయారు, అన్నీ కూడా ఆయన రాయించి ఉంచారు. ఈ విధంగా
దేవుని యొక్క మార్గం తెలుసుకోవటానికి దేవుడు తన యొక్క వాక్కులను బట్టి కూడా దేవుడు ఈ రోజుకి కూడా మనకి బోధిస్తున్నాడు. ఒకవేళ నీవు కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో కానీ, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ లైఫ్‌లో కనుక ఉన్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఆదరణ పొందవలసిందిగా కోరుతున్నాను. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయమను. మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, యెహోవా దేవా నీ మార్గమును నాకు తెలియజేయము. ప్రభువా నాకు క్లారిటీ ఉంది. నేను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాను నా కెరీర్. నేను అనుకున్నది సాధించేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకేదో ఎదురైపోతుంది. నాకు అడ్డంకిలు ఎదురవుతున్నాయి. నాకు ప్లాన్స్ కుదరట్లేదు. ఇయన్నీ చూస్తుంటే నాకేమీ చా పాలుపోవట్లేదు. నేను ఏం చేయాలో నాకు బోధించండి అని చెప్పి మనం కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ప్రార్థన చేయటం మానేసి, నేను ప్లాన్ చేసుకున్న ప్లాన్స్‌ని రీచ్ అవ్వడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తాం. అక్కడే మనం చేయాల్సినటువంటి ప్రార్థనలో ఒక డిఫరెన్షియేషన్‌ని మనం చూడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఏంటంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. ఆయనేమంటున్నాడు, మీ మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. యువర్ వేస్ ఆర్ నాట్ మైన్. మై వేస్ ఆర్ డిఫరెంట్. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సీల్ చేస్తాడు. ఆయన చెప్పే మాటకి ప్రతిదానికి ఆయన సిగ్నేచర్ ఉంటది. ఏదో వేగ్‌గా ఒక మాట ఆయన చెప్పాడు. హి మేక్స్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ సీల్డ్ ఇన్ అథారిటీ. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక మాట చెప్పారంటే ఇట్ విల్ లాస్ట్ ఫరెవర్. ఈ రోజుకి కూడా అలాంటి మాటలను బట్టి మనము క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన మార్గాన్ని బోధించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఆహ్, ఇది అరైజ్ అవుతా ఉంటాయి. హ్యూమన్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ క్వెషన్స్ ఫర్ గాడ్. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏంటి, ఎందుకు నేనే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను, ఎందుకు నన్నే అని చెప్పి మనం దేవుడిని ప్రశ్నించడానికి చూస్తూ ఉంటాం. మన చుట్టూ జరిగేటువంటి సమస్యలను బట్టి మనకు ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి. మన పక్కన వాడు అందుకునేటువంటి ఆ సక్సెస్‌ని చూసి కూడా ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మంచివాడు కాదు, అయినా సరే సక్సీడ్ అవుతున్నాడంటే బాధ అనిపిస్తూ ఉంటది. నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాను. అయినా వాడు చూడు ఎందుకు డెవలప్ అయిపోతున్నాడు. వాడు ఏమాత్రం కూడా సరైనటువంటి వాడు కాదు గదా! అని చెప్పి అనిపిస్తా ఉంటది. ఇలాంటి సమయంలోనే కీర్తనకారుడు ఒక కీర్తన రాశాడు. అది గూడా మనం చూద్దాం. సామ్ 73 73వ కీర్తన. ఎందుకంటే ఈయన జీవితాన్ని గనక మనం స్టడీ చేస్తున్నట్లయితే ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి కీర్తనలు అంటే ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఈ సామ్స్‌ని అప్పుడప్పుడు గనక మనం చదువుతూ ఉన్నట్లయితే మనకు ఆల్మోస్ట్ లైఫ్‌కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ, వాటికి కావాల్సిన ఫార్ములాస్ అన్నీ దొరికిపోతాయి. 73ర్డ్ సామ్ చూస్తే, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రం వలె వారి బలాత్కారం ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు. వారి నాలుక భూసంచారం చేయును. ఇట్లా ఇయన్నీ చూస్తున్నప్పుడు 11వ వచనం చూద్దాం. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలులై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగు ముచ్చటించునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. చూసారా? మనలో మనము ఒక్కోసారి బాధని, ఫ్రస్ట్రేషన్స్‌ని లేకపోతే కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ వల్ల వచ్చేటువంటి వేదనని అంతా వెళ్ళిబుచ్చుతున్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి సక్సెస్‌ని చూసుకుంటూ దేవుని వైపు మనం సణుగుతే గనక మన సణుగుల్ని, మన యొక్క సంశయాల్ని, మన యొక్క మనసులో ఉన్న ఈ వేదన కోపం రూపంలో గనక దేవునికి చూపిస్తున్నట్లయితే భక్తుడైనటువంటి ఆసాపు ఆయన అన్నట్టుగా ఏమంటాడు, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. దేవుడు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నమ్మకత్వం గొప్పదని,
ఆయన మీద ఆనుకుంటే ఆయన మార్గం ఏంటో మనకు బోధిస్తాడని, ఆయన మీద ఇంకనూ మనం నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆ మార్గంలో ఉన్నటువంటి క్లారిటీ అంటే ఆయన తేటపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఎన్నో సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. భక్తుడు రాసినటువంటి ప్రతి కీర్తన వెనకాల వారు ఆల్రెడీ ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని వారు దేవుని దగ్గర పొందుకున్నారు కాబట్టి, ఆ కీర్తనలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్‌ని, దాని కింద సొల్యూషన్‌ని మన ప్రతి కీర్తనలో మనం చూస్తాం. భక్తుడైన దావీదు రాసే ప్రతి కీర్తనలో గాని, కీర్తనలో ఉన్న ఏ కీర్తన చూసినా సమస్య, దాని కింద ఉన్నటువంటి సొల్యూషన్. అంటే ఏంటి? దే హావ్ ఆల్రెడీ పాస్డ్ త్రూ దట్. ఒకవేళ సిట్యుయేషన్స్ ఒకవేళ మనల్ని చుట్టుకొని ఉన్ని వేదనకు గురి చేస్తున్న, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండి ఎటువైపు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్న ఆలోచనలో ఒక క్లారిటీ లేకుండా ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఎప్పుడూ కూడా హి ఈజ్ అట్ వర్క్. మనం బోట్స్ చూస్తా ఉంటాం. రోడ్డు మీద వెళ్తుంటే మనకి మెన్ అట్ వర్క్ అని ఉంటది. ఆ బోట్ ఎక్కడో ఖాళీగా ఉంటది. తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. నేను చాలా సార్లు చూసా. మ్యాన్ హోల్ ఉంటది. మెన్ అట్ వర్క్ అని బోర్డ్ ఉంటది. మ్యాన్ హోల్ ఓపెన్‌లో ఉంటది. ఇక్కడ ఎవడు పని చేస్తున్నాడంటే ఎవడు ఉండడు అక్కడ. అది ఫ్లో అవుతా ఉంటది. ఓవర్‌ఫ్లో అవుతా ఉంటది. ఇక్కడ ఎవడు పని చేస్తున్నాడురా బాబు అనుకుంటాం. ఏం ఉండదు అక్కడ. మళ్ళీ ఎప్పుడుకో వచ్చి పని చేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ మ్యాన్ హోల్‌లో పడిపోకుండా ఉండటానికి, లేదా మెన్ అట్ వర్క్ అని తవ్వేసి వెళ్ళిపోతారు. ఎవడు అక్కడ ఉండడు. నో మ్యాన్ ఈజ్ అట్ వర్క్ దేర్. కానీ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. హి ఈజ్ ఆల్వేస్ అట్ వర్క్. హి ఈజ్ వర్కింగ్ ఆన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనం నమ్మాల్సింది ఏంటంటే కేవలం అంటే దేవుడు మనకు కనపడడు కాబట్టి మనకు ధైర్యం రావట్లేదు అంటే హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఎంతకన్నా గొప్ప ఫెలోషిప్ అంటే ఇంతకన్నా గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కనపడదు. ఎందుకు అంటే మనం ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు మనకు కనపడాలని అనుకుంటే ఇంకనూ మనం దేవునిలో బలవంతులైనప్పుడు దేవుడు ఖచ్చితంగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయన నానా రకాలుగా దేవుడు తనను తను కనపరుచుకుంటూ వచ్చాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బలపరచబడితే చాలు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా తన వాక్యాన్ని ద్వారా మాట్లాడతాడు. దర్శనం కావాలా? దర్శనాలు ఇస్తాడు. ఆయన భక్తుల ద్వారా మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఆయనే కనపడతాడా? గొప్ప అంతకన్నా గొప్ప ధన్యత లేదు. కానీ ఏదైనా సరే ఆయన మీద ఆనుకోవటం అనేటువంటిది మొదలుపెడితే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనసులో నెమ్మదినిస్తాడు. మంచు తొలగిపోయినట్లుగా ఆ పాపం మంచు తొలగిపోయినట్లుగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మంచు తొలగిపోవడం అంటే కరిగిపోతది. ఎప్పుడు కరిగిపోతదంటే సూర్యుడు ఉదయించినప్పుడు. నీతి సూర్యుడి జీవితంలో ఉదయిస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచు తొలగిపోయినట్లుగా మన ప్రాబ్లమ్స్ కానీ, మన యొక్క ఇయన్నీ తొలగిపోతాయని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యవనస్తులుగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పొందుకోవాల్సినటువంటి ఇవన్నీ ఫార్ములాస్ ఫర్ లైఫ్. ఇవన్నీ జాగ్రత్తగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీ హృదయం అనే పలక మీద రాసుకొని పెట్టుకోండి. ఎక్కడైనా చెరిగిపోవచ్చేమో గానీ, హృదయం అనే పలకలో మాత్రం చెరిగిపోవు. ఎందుకంటే ఎప్పుడు సమస్య ఎదురైనా అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చేలాగా మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. సామెతల్లో అంటాడు, నా కుమారుడా నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అంటాడు. ఎప్పుడు మర్చిపోవద్దు. వాటిని హృదయం అనే పలక మీద రాసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సమస్యల్లో గుండా వెళ్తున్నా, బాధల్లో వెళ్తున్నా, నిన్ను చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో నీ సమస్యలు నిన్ను బాధిస్తున్నా కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకానికి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నా మార్గము మీ మార్గములు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావంటాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం. మరి ఏంటి ఇది అని అంటే, మరి ఆయన త్రోవలు మన త్రోవలు కాదా? మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కావా? మరి ఎలా ఏంటి అని చెప్పి చూసినట్లయితే అక్కడే కిందకి వెళ్ళి చదవండి, కనపడుతుంది. 55th చాప్టర్ ఆఫ్ ఐజయా 9th వర్స్. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? మై థాట్స్ ఆర్ నాట్ వే డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. మై ఐడియాస్ ఆర్ నాట్ వే డిఫరెంట్ ఫ్రమ్, బట్ దే ఆర్ హైయర్ దెన్ యువర్ థాట్స్. నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎత్తైనటువంటి స్థితిలో ఉన్నాయి. మనం ఆలోచించేది భూ సంబంధంగా ఆలోచిస్తాం. మనం ఆలోచించేది మన లెవెల్‌లో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఆలోచించేది మనకు కనపడే రేంజ్‌లో ఆలోచిస్తూ ఉంటాం. ఆయన ఏమంటున్నారు? ఒకటే మాట ఇక్కడ. ఆకాశములు
భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావు. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క వాక్కులు చదివినప్పుడే ఆటోమేటిక్గా మీ లైఫ్కి ఉన్నటువంటి ఆ పొరలన్నీ, ఆ తెరలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి ఆ లోతుల్ని ఎప్పుడైతే మనం ధ్యానించడం మొదలు పెడతామో, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మొరపెట్టుకొని ఆయన దగ్గర మనం సమాధానం కోసం కనిపెట్టుకొని ఉంటామో, అద్భుతమైనటువంటి వాక్కుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో నెమ్మది వస్తూ ఉంటుంది. అంతేగాని మనం సొంతంగా మనం గనుక సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామా, అది ఎప్పటికి కూడా మనకి ఒక క్లారిటీ రావు. మనం వి మే ట్రై టు రీచ్ ఔట్ టు అవర్ ఫ్రెండ్స్ ఆర్ అవర్ రిలేటివ్స్ ఆర్ ఎనీబడీ హూ కెన్ హెల్ప్ అస్. కానీ ప్రాపర్ ఆన్సర్ రావాలంటే, నీ మనసులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పోవాలంటే, నీకు ఆ కన్ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నటువంటి అది పోయి, వాక్యూమ్ పోయి, నీకు నెమ్మది రావాలంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ టు రూల్ యువర్ హార్ట్, టర్న్ టు గాడ్, టర్న్ టు హిస్ వర్డ్. ఆయన వాక్కులు చదువు, నీకు నెమ్మది ఖచ్చితంగా వస్తుంది. దేవుని యొక్క వాక్కులు చదివినప్పుడు కలిగే నెమ్మది ద్వారా నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆయన త్రోవలు ఏంటో మనకు బోధపడతాయి. ఆయన త్రోవలు బోధపడినప్పుడు మనం నడవలసినటువంటి మార్గం ఆయన మనకు చూపిస్తాడు. మనం ఎలా వెళ్ళాలో ఆయన తెలియజేస్తాడు. ఇక్కడ దేవుడు అనేటువంటి మంచి మాట మనకు కనపడుతుంది కదా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు అద్భుతమైనటువంటి డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏంటి అనంటే, మనము ఎక్కడున్నామో, దేవుడు ఎక్కడున్నాడో మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఇక్కడ. మన తలంపులు దేవుని అంత ఎత్తైనటువంటి, అంటే ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు హి ఈజ్ అట్ వర్క్. దేవుడు మన కొరకే ఆలోచిస్తున్నాడు. మన ఆలోచనలకి ఆయన ఇంకా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడికి ఉన్నటువంటి ఆలోచనలను మనం అందుకోవాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి లైఫ్‌లో. మనం మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయి నాకిప్పుడు కలగాలి అని చెప్పి అనుకుంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాక్‌డౌన్ టైంలో మా వైఫ్ కేక్స్ బాగా చేసేసింది. విపరీతంగా అందరూ బేకింగ్ మీద పడ్డారు. ఎలా చెప్తాను అందరూ ఎందుకు పడ్డారని మీకు అనుకోవచ్చేమో. నేను ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళా. మా వైఫ్ కేక్ చేస్తానంది. సరే కొంచెం భయంగానే ఒప్పుకున్నా. ఈమె కేక్ చేసేస్తే మేము తినాల్సొస్తదేమో అని చెప్పి. ఎందుకంటే బయట ఫుడ్ తినకూడదు. కానీ ఖచ్చితంగా కేక్ తినాలి. సరే ఏదో ఒక అనుకోని ఎళ్ళాను. ఎళ్ళి దాదాపుగా 3 సూపర్ మార్కెట్స్ తిరిగినా కూడా బేకింగ్ పౌడర్ గానీ, బేకింగ్‌కి సంబంధించిన ఏ ఐటెమ్ దొరకలేదు. నేను అక్కడ స్టోర్ మేనేజర్‌ని పిలిచి అడిగాను. "ఏం బాబు అసలేమీ లేవు బేకింగ్" అంటే, "సార్ లాక్‌డౌన్ కదా సార్ అందరూ బేకింగ్ మీద పడ్డారు." అయిపోయిందనుకున్నా. యూట్యూబ్‌లో కూడా బేకింగ్‌కి సంబంధించిన సైట్స్‌కి వ్యూస్ ఎక్కువొచ్చేసినాయంట. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సరే బేకింగ్‌కి ఎట్లా గొట్లా సంపాదించాను. బేకింగ్ పౌడరు దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొచ్చి మా వైఫ్‌కిచ్చా. ఇంక బేకింగ్ మొదలుపెట్టింది ఒకరోజు. ఇంగా మా అబ్బాయికి అసలే ఆగదనమాట. ఆయన ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పి ఆమె ఇంకా అది డో అది ప్రిపేర్ చేస్తున్న టైంలోనే ఎళ్ళిపోయి 4, 5 సార్లు అడిగేశాడు. అమ్మ ఏది ఇది ఆ బ్యాటర్ అదంతా చేసింది, దాన్ని ప్రిపేర్ చేసింది. ఆహ్, మిక్స్ చేసి ఇంకా ఓవెన్‌లో పెట్టాలి అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పటికి 4, 5 సార్లు తిరిగాడు. అయినా అవ్వలేదు. ఏదో చేస్తుంది, ప్రయత్నిస్తుంది కదా అని నేను చూస్తున్నా. చూద్దాం ఔట్‌కమ్ ఎట్లా ఉంటదని చెప్పి. నాకు చెప్పింది ఏంటంటే, తను వేరే పని చేసుకుంటూ 5 మినిట్స్‌లో క్లోజ్ చేసేసేయండి. అది ఆఫ్ చేసేసేయి. ఇంకొక 10 మినిట్స్‌కి అప్పుడు ఓపెన్ చేయి. వెంటనే చేయొద్దని. మేమేం చేసామంటే 5 మినిట్స్‌కి ఆఫ్ చేసేసాం పర్ఫెక్ట్‌గా. మా అబ్బాయి ఏం చేశాడంటే తొందర ఆగకుండా మూత తీసేసి అర్జెంట్‌గా అది చూద్దాం దాన్ని ఎట్లా వచ్చేసింది ఔట్‌కమ్ అని చెప్పి అర్జెంట్ స్పూన్ పెట్టి ఇట్లా అన్నాడు. మొత్తం పచ్చి పచ్చిగా అది ఇది లేకపోయేసరికి ఇంకా మా వాడికి మొత్తం ఫ్యూజులన్నీ ఇదైపోయినాయి. అంటే విరక్తొచ్చేసిందనమాట. కేక్ అంటే ఇట్లా ఉంటదా? నేను ఇంకెట్లాగో ఉంటదనుకున్నాను అని జెప్పి ఆయన ముట్టుకోలే. అసలు కేక్‌ని పట్టుకోలేదన్నమాట. ఎందుకంటే వి ట్రై టు డూ థింగ్స్ ఇన్ సచ్ ఎ వే. దేవుడు మూతబెట్టి ఉంచు నేనిస్తా కొంచెం టైం ఆగు. డోంట్ బి కన్‌ఫ్యూజ్డ్ అంటాడు. మనం ఏం చేస్తాం అంటే అర్జెంట్‌గా కావాలి ప్రభు, అర్జెంట్‌గా కావాలి నాకు. నాకు టైం లేదు. నేను ఏదో ప్లాన్స్ చేసుకున్నాను. నేను అర్జెంట్‌గా దీన్ని అనుభవించాలి అని చెప్పి మనం అనుకుంటాం. మూత తీసి చూస్తే ఏమవుతది? ఇట్ ఈస్ స్టిల్ అన్‌ప్రిపేర్డ్. నీకది పనికి రావాలంటే
యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైం. అందుకనే కీర్తనకారుడు అంటున్నట్టుగా నీ త్రోవలు నాకు తేటపరచు. మార్గం బోధించడమే కాదు, వాటిని తేటపరచమని ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆలోచన ప్రకారంగా నేను వెళ్తానని చెప్పి ప్రార్థన చేస్తాం. అట్లాగే ఎలా ఎంత దూరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్లారిఫై మీ. గివ్ మీ a clarity on how to follow you, how to follow your words, how to follow your precepts, how to follow your ways. ఇవన్నీ నేను జాగ్రత్తగా ఎట్లా వెళ్ళాలనేది నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఎలా క్లారిటీ తెచ్చుకుంటాం? దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఫెలోషిప్ కలిగి, దేవునితో ఉన్నటువంటి సంబంధం నీకు దేవునికి ఒక ఫ్రెండ్షిప్ రేంజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు బోధిస్తూనే ఉంటాడు. ఇంకా ఎలా నేర్చుకోవాలనేటువంటిది కూడా నేను చెప్తాను. అట్లాగే ఈ 73rd సామ్ చదివినప్పుడు మనకు కనపడినటువంటివన్నీ కూడా మనం చూసాం. అట్లాగే ఫైండింగ్ పీస్ ఇన్ గాడ్, దేవునిలో సమాధానం కలిగి ఉండటం ఎలా, దేవుని వాక్కుల ద్వారా సమాధానాన్ని పొందుకోవటం ఎలా అని అన్నట్లయితే 131వ కీర్తన కనుక మనం చూసినట్లయితే మనం చూస్తున్నాం, ఇది యాత్రా కీర్తన అని రాయబడి ఉంది. ఎందుకు ఈ యాత్రా కీర్తన అంటే, ఇశ్రాయేలీయులందరూ దేవుని యొక్క మందిరానికి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు, యెరూషలేం అనేటువంటిది ఎత్తైనటువంటి స్థానము. ఈ ఇశ్రాయేల్ దేశం అంతా నలుమూలల నుంచి కూడా వీళ్ళు యెరూషలేంకి రావాల్సినటువంటి వారు ఆ ఎత్తైనటువంటి స్థానానికి, అంటే ఆ కొండ ఎక్కేటువంటి సమయంలో వాళ్ళు అలసిపోకుండా ఉండటానికి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ ప్రయాణంలో దేవుని స్మరించుకుంటూ వెళ్ళటానికి అంటూ వాళ్ళు ఈ యాత్రా కీర్తనలు పాడుతూ వెళ్తూ ఉంటారంట. ఎక్కడి నుంచి ఉన్నాయంటే యాత్రా కీర్తనలు 119 నుంచి అనుకుంటా ఇవి ఉన్నాయి మనకి. 120వ కీర్తన నుంచి మనకి యాత్రా కీర్తనలు అని చెప్పి 134th సామ్ వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు పాడుకుంటూ యెరూషలేం దగ్గరికి వెళ్ళేవారు. యెరూషలేం దేవుణ్ణి సందర్శించడానికి, దేవుని యొక్క మందిరాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటానికి, దేవునితోటి ఒక ఫెలోషిప్ కలిగి ఉండటానికి వారు సంవత్సరానికి 2 సార్లుగా కానీ అట్లా వెళ్ళేటువంటి సమయంలో ఈ కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారు. అట్లా 131వ కీర్తన ఎందుకు ఈ కీర్తనలు పాడేవంటే, ప్రతి కీర్తనలో కూడా దేవుని యొక్క కార్యం వారు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళేవారు. మనం కూడా ఈ కీర్తనలు ఇలాంటివి మనం జ్ఞాపకం చేసుకుంటూ పరలోక పట్టణం అనేటువంటి ఎత్తైన స్థానానికి వెళ్ళేంత వరకు కూడా వీటిని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. మన జీవితంలో దేవుడు మనకి ఈ రోజుకి కూడా ఆయన రాయించి ఉంచడానికి గల కారణం ఏంటంటే, వీటి ద్వారా ఆదరణ పొందాలని, వీటి ద్వారా బలం పొందాలని, వీటి ద్వారా క్లారిటీ పొందాలని దేవుడు రాయించి ఉంచాడు. హౌ బ్లెస్డ్ వి ఆర్. ఒకవేళ బైబిల్ గ్రంథం తెరవకుండా, బైబిల్ని ధ్యానించకుండా, దేవుని యొక్క వాక్కులను బట్టి ఆనందించకుండా, దివారాత్రం వాటిని ఎందు మనం కనుక ధ్యానించకుండా ఉన్నట్లయితే ఎంత లాస్ అయిపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు వచ్చినప్పుడు భయం కలుగుతుందంటే దేవుని వాక్యం మనం సరిగ్గా ధ్యానించినట్లయితే, సమస్యలను బట్టి భయపడిపోతున్నట్లయితే దేవుని యొక్క వాక్కుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండలేకపోతున్నామంటే దేవునితో మన సంబంధం వీక్ అవుతున్నట్ట, లేదా దేవుని యొక్క వాక్కుల్లో మనం సరైనటువంటి ధ్యానం చేయనట్ల మనం ప్రశ్న వేసుకోవాలి. మన జీవితాల్లో మనకి దేవుడు ఫార్ములాతో కూడినటువంటి గైడ్ని ఇచ్చాడు. ఆయన వెంటనే షార్ట్ కట్ టు హ్యాపీనెస్. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ప్రామిసెస్ మనకి తోడైనప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. 130వ కీర్తన చూస్తే, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నేను నా ప్రాణము కొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎదుటున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే నా కన్నుల మీద చూస్తున్నావు కాదు, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు. మనం దేవుని దగ్గర నుంచి ఆన్సర్స్ పొందుకోవాలన్నా, దేవుని యొక్క మార్గాలని బట్టి మనకి దేవుని యొక్క మార్గాల్లో ఉన్నటువంటి గొప్పతనం మనకు తేటపరచబడాలన్నా, క్లారిటీ రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు. 25వ కీర్తన నేను చదువుతాను. ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేస్తున్నాం. 2 నిమిషాలు మీకు నేను ఈ మాటలను తెలియజేస్తాను. 25వ కీర్తన 9వ వచనం చూసినట్లయితే ఒక మంచి ఫార్ములా ఇక్కడ కనపడుతుంది మనకి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును,
తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము అన్నాడు. ఓకే, దేవుడిని అడుగుతాం మనం. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆయన ప్రతి ఆన్సర్ కూడా ఒక క్లాజ్ ఉంటుంది. అంటే నేను ఆన్సర్ చేస్తాను, కానీ ఈ పనిని నువ్వు చేయాల్సి ఉంటుందని అంటాడు. ఏం పని ఇక్కడ మనం చేయాలంటే, దేవుని యొక్క మార్గం మనకి తెలియజేయబడాలన్నా, ఆయన మార్గంలో ఉన్నటువంటి క్లారిటీ మనకు తేటపరచబడాలన్నా ఉన్నట్లయితే, ఆయన ఆలోచనలు మనకు తేటపరచబడాలంటే ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. దీనత్వం కలిగి దేవుని దగ్గర, అంటే దీనత్వం అంటే ది ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్, ది ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ సెల్ఫ్ రైచియస్. నేను గొప్పవాడిని, నేనే, నా ప్లానింగ్ అదిరిపోతుంది, నా ప్లానింగ్ నేను ఇంకా ఏకదం నేను చేశానంటే షూర్ షాట్ నా ఏం నేను రీచ్ అవ్వగలుగుతానని చెప్పి అలాంటి పక్కా స్కెచ్లు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ దేవుని దృష్టిలో పనిచేయవు. ఎందుకంటే దేవుడు కనుక ఆలోచిస్తే ఆయన ఆలోచనలు వేరే ఉంటాయి, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆయన ఆలోచనలు మనకన్నా చాలా ఉన్నతమైనటువంటివి. ఆయన ఆలోచనలు ఆకాశము భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్పవి అని చెప్పి మనకి ఇక్కడ ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే ఎలా పొందుకోవాలి అని అంటే, ఆయన ఆలోచనలు మనం ఎవడైతే న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించను, దీనత్వం కలిగి, దేవుని దగ్గర తగ్గింపు మనసు కలిగి, దేవుని దగ్గర మనం దీనుడమై మొరపెట్టుకున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దీనుడై తను తగ్గించుకుని నా దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే వాడిని నేను గొప్పవాడిగా చేస్తానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో అనేకుల యొక్క జీవితాల ద్వారా దేవుడు మనకి బోధించాడు. దేవుని దగ్గర అడిగి తెలుసుకోవడం, దేవుని దగ్గర అడిగి పొందుకోవడం అనేటువంటిది గొప్ప భాగ్యం. అందరికీ భాగ్యం కలగలేదు. దేవుడు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే అది మన ధన్యత. 2 చేతులతో వీలైతే మొత్తం ఎంత వరకు మనం దీనిని అనుభవించాలో అంతవరకు దీనిని ట్రై టు గ్రాబ్. చిన్నపిల్లలకి మనం ఇస్తాం అనుకోండి, నువ్వు ఎంత పట్టుకుంటే నీకు అన్ని చాక్లెట్లు ఇస్తానంటే ఏం చేస్తారు? పాకెట్స్లోకి, షర్ట్ పాకెట్స్లోకి వీలైతే టక్ చేసి లోపలికి, తెలివైన పిల్లోడైతే కనుక అట్లాంటి పనులు చేస్తారు, లేదా గ్రాబ్ చేసేసుకుంటాడు. ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని. గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ వర్డ్స్, గాడ్స్ ఫెలోషిప్, గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ మోర్ దెన్ దట్. ఆఫ్టర్ ఆల్ మియర్ చాక్లెట్స్ కోసమే మనం అంత ఆశ కలిగి అంత గ్రీడీగా వెళ్ళిపోతే హౌ గ్రీడీ వి మస్ట్ బీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇది మనం జీవింపజేస్తుంది. ఆయన మార్గాలు మనకు తేటపరచబడతాయి. ఆయన మార్గాలు తేటపరచబడాలంటే మనం వి షుడ్ బి గ్రీడీ ఇన్ ద సెన్స్ వి షుడ్ బి వెరీ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర అడిగి పొందుకొని వీలైనంత ఎక్కువ ఆయన చేత నడిపింపబడటానికి దేవుని దగ్గర మనం అడిగి ఉండాలి. ఇంకో మాట చూస్తున్నాను, 9వ వచనం చూద్దాం. తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. ఆయన మార్గములను దీనులకు నేర్పిస్తాడు. మార్గములు ఫస్ట్ ఏమో తెలియజేస్తాడు, త్రోవలను తేటపరుస్తాడు. దీనులను నడిపిస్తాడు. నడిపించే మార్గం ఆయన దీనులకు నేర్పిస్తాడు. ఎంత అద్భుతం! దేవుని దగ్గర అడిగి పొందుకున్న దానికి పర్ఫెక్షన్ ఉంటుంది. దేవుని దగ్గర అడిగి పొందుకున్న దానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారంగా వెళ్తే దానికి ఇంకా షూర్ షాట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కన్ఫ్యూజన్ అనే తావు ఉండదు. కన్ఫ్యూజన్ అనే దానికి ఎక్కడ కూడా ఛాన్స్ ఉండదు. దేవుని మీద ఆనుకున్నప్పుడు ధైర్యం కలుగుతుంది మనసు. దేవుని మీద ఆనుకున్నప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఇంకొక మాట చూద్దాం, 12వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించను. కేవలం దేవుని దగ్గర దీనత్వం కలిగి ఉండటమే అని అనుకుంటే దేవుడు ఎలా ఆయన బోధిస్తాడనేది కూడా ఇక్కడ కనపడుతుంది. చూడు, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో, ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన ఎడలు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిస్తే గనుక ఆయన ఎట్లాంటి పనులు చేస్తాడు? వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధిస్తాడు. కోరుకొనవలసిన, నీ జీవితానికి ఇది కాదు ఇది సరైంది, నీ జీవితానికి ఇది కాదు ఇది సరైందని, హీ విల్ బీ మై గైడ్. ఇంత పాట విన్నాం కదా, హీ విల్ బీ మై గైడ్ అండ్ హోల్డ్స్ మీ క్లోజ్లీ టు హిస్ సైడ్. హీ వర్క్స్ ఇన్ వేస్ వీ కెనాట్ సీ. ఆయన చేసే కార్యం కనపడకపోవచ్చు, కానీ
ఆయన తేటపరుస్తాడని తనకి ఇచ్చినటువంటి భక్తుడు రాసినటువంటి కీర్తన ద్వారా అది వాగ్దానంగా మనం దేవుని దగ్గర అడిగి పొందుకోవచ్చు. నీ మార్గము నాకు తేటపరచు, నేను చూడలేనటువంటి మార్గం కాదు, నాకు తేటపరచు ప్రభువా అని కనుక మనం చేసినట్లయితే, యెహోవా యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో వారు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును. 13వ వచనం చూద్దాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండను, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వానికి తెలిసి ఉన్నది. చూసారా, క్లారిటీ వచ్చింది ఇక్కడ. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వానికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నిబంధన అంటే ఇట్స్ అ ప్రామిస్. నా నిబంధన నీకు తెలియదు, నీతో కూడా నేను ఈ విధంగా నడుస్తాను, నీతో కూడా నేను నడిస్తే నీకు ఈ విధమైనటువంటి మేలులు కలుగుతాయి, నా ఫెలోషిప్ నీతో ఉంటే నీకు ఈ విధమైనటువంటి మేలు నీకు జరుగుతాయని చెప్పి గాడ్ విల్ గివ్ హిస్ క్లారిటీ టు ద పీపుల్ హూ వాక్ అప్ రైట్లీ బిఫోర్ హిమ్. ఆయన త్రోవలు ఎందు నడుచుకుంటూ, ఆయన త్రోవలు ఎందు భయభక్తులు కలిగి నడిచేటువంటి వారికి ఆయన వాడు కోరుకోవలసినటువంటి మార్గం ఆయన బోధిస్తాడు. ఇది కాదు, ఇది సరైన త్రోవ కాదు, ఇది అని దేవుడే నీకు గైడ్గా ఉండి నడిపిస్తే నువ్వు చీకట్లో అయినా సరే కళ్ళు మూసుకొని ప్రయాణించగలవు. నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో అయినా సరే నువ్వు వెళ్ళగలుగుతావు. నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఫిషర్మెన్ ఈ సీలో బే ఆఫ్ బెంగాల్ ఓషన్లో కూడా వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. మంచి మంచి చేపలు పడుతున్నాయి, కానీ వాళ్ళ చుట్టూ చూస్తున్నట్లయితే అంత వాటరే ఉంది. వీరు మళ్ళీ షోర్కి వెళ్ళాలంటే ఎట్లా అని అనుకున్నాను. అంటే ఒకవేళ దారి తప్పిపోతే వేరే ఫారెన్ వాటర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలాసార్లు. అంటే బార్డర్ క్రాస్ అయిపోతారు, ఇండియన్ వాటర్స్ నుంచి వేరే వాటర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వేరే కంట్రీ నేవల్ వాళ్ళకి దొరికితే వీళ్ళని తీసుకెళ్ళి ప్రిజనర్స్గా చేసేస్తూ ఉంటారు. అట్లా చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు మిస్ అవుతారు? వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పని మీద ఆలోచన పెట్టుకొని వీళ్ళ బోట్ ఎటు వెళ్ళిపోతుందో కంపాస్ని సరిగ్గా చూసుకోకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ కంపాస్, నీ గైడ్ని నువ్వు సరిగ్గా చూడకపోతే యూ విల్ గెట్ లాస్ట్ అండ్ ఎండ్ అప్ ఇన్ బాండేజ్. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కును మనకి ఎప్పుడూ కూడా గైడ్ లాగా మనకి అందుబాటులోనే ఉంచాడు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఆ గైడ్ని తెరిచి మనం చదవాలి. మనకు చదివినప్పుడు క్లారిటీ వస్తుంది. మనం చదవకుండా ఉంటే, మనం కంపాస్ని చూడకపోతే, మన ఆలోచన ప్రకారంగా మనమే ఏదో మన బిజీలో పడిపోతే వి విల్ ఎండ్ అప్ ఇన్ బాండేజ్. అందుకని కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన బాండేజ్ టైంలో రాసినట్టుగా చెప్తా ఉంటారు. ఈ 25th సామ్, ఈ కీర్తన అంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమైనా, దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపబడ్డారు. వారు దేవుని జనంగా వాళ్ళు చేయబడ్డారు, దేవుని జనాంగంగా. ఎందుకంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఉన్నారు. నేటికి కూడా మనకి కూడా ఆ గొప్ప ధన్యతను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. సిలువలో ఆయన కనుక మన కోసం మరణించకపోయినట్లయితే, తన యొక్క రక్తము మనకి కార్చకపోయినట్లయితే, ఆయన తిరిగి లేవకపోయినట్లయితే అసలు మనకి నిరీక్షణ ఉండేది కాదు. దేవుడు ఆయన జీవించే దేవుడై ఉన్నాడు, మనకి తోడుగా ఉండేటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా? దేవుని వైపు తిరగండి. ఆలోచనలలో ఆ స్థిరత్వం లేదా? దేవుని వైపు తిరగండి. మీ ఆలోచనలు మీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవుని వైపు తిరగండి. ఆయన మార్గాన్ని మీకు బోధిస్తాడు. మీరు కోరుకోవలసినటువంటి మార్గాలు దేవుడు మీకు బోధించి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇది ఎవరినైనా సరే, నన్నైనా, మిమ్మల్ని అయినా, వినయనైనా, ఇంకెవరినైనా సరే దేవుడు నడిపించడానికి మనం అందరం కూడా, ఇందాక అన్నాడు కదా, దేర్ ఆర్ నో గ్రాండ్ చిల్డ్రన్ ఫర్ గాడ్, వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్. నాకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఆలోచన. అంటే మా వాళ్ళ ఫాదర్ కూడా తండ్రి అని ప్రార్థన చేశారు, వాళ్ళ ఫాదరు తండ్రి అని చేస్తుంటారు. మరి మేము ఇక్కడ హ్యూమన్స్గా ఉన్నప్పుడు మేమంతా కూడా తాతయ్య తాతయ్య అని అనుకుంటాం కదా, మరి దేవుడు తాతయ్య అవ్వలేదు ఎప్పుడు అని చెప్పి ఎప్పుడో వచ్చిన ఆలోచన, చిలిపి ఆలోచన. కానీ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, ఆయన కన్నప్పుడు ఏమంటే, కన్న పేగు బాగా అంటే ఒక కుమారుడు గురించి కానీ కుమార్తె గురించి కానీ సొంత ఇది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా బిడ్డ అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రాణానికి అడ్డు పెడతా ఉంటారు. నేను రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా మా అబ్బాయిని రోడ్ క్రాస్ చేస్తుంటే ఆన్ కమింగ్ ట్రాఫిక్కి ముందు నేనుండి మా అబ్బాయిని యువతల పెట్టుకుంటాను. మళ్ళీ రోడ్ అవతల క్రాస్ చేసినప్పుడు ఆన్ కమింగ్ ట్రాఫిక్కి నేనే పక్క నుండి మా అబ్బాయిని సేఫర్ సైడ్లో ఉంచుతాను. ఎందుకంటే ఏ వెహికల్ వచ్చినా ముందు నన్ను క్రాస్ చేసుకొని మా అబ్బాయి దగ్గర రావాలి.
ఒక ఎర్త్లీ ఫాదర్కి ఎంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి మన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవవాయువును మనలో ఊదినందుకు మాత్రమే ఆయన అక్కడి నుండి భూమి మీదకి దిగొచ్చేసి తన ప్రాణాన్ని మనకు పెట్టి తిరిగి మనకు ఆ స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఇంతగా గొప్ప త్యాగం చేస్తే ఆయన ప్రేమ ఎంతగా ఉంటుంది. దేవుడు అద్భుతమైనటువంటి వాడు. మనం దేవునికి సమీపస్తులుగా ఉండి ఆయన వాక్కుల్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని బట్టి కనుక ధైర్యం పొందగలిగితే దేర్ విల్ బి నో కన్ఫ్యూజన్ ఇన్ యూర్ లైఫ్. ఒకవేళ హ్యూమన్ ఫామ్లో ఉన్నందుకు మనకి కన్ఫ్యూజన్స్ ఉండొచ్చేమో, కానీ గాడ్ విల్ గివ్ అ క్లారిటీ. He will make a way, a roadway in wilderness, and he will make rivers flow in the desert. Be strengthened by his words. May the Lord give us strength as we lead our lives and as we prepare for his coming. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనల్ని మనం కాపాడుకుంటూ, మన యొక్క ఆత్మల్ని కాపాడుకుంటూ, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనం కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆయనతో కూడా సదాకాలము ఆయన సముఖంలో నిలబెట్టుకోవాలని ఆశించేటువంటి గొప్ప ప్రేమమయుడు ఉన్నాడు. దేవుడు తన వాక్కుల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన నామముకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, ఆయన మీ యొక్క భక్తుల ద్వారా మీరు ఎన్నో గొప్ప మాటల్ని మా కొరకై రాయించి ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవే గనక మాకు లేకపోయినట్లయితే ఆ వాక్కులను చదివి మేము ధైర్యం పొందుకోవడానికి మాకు ఒక మార్గం కనపడేటువంటిది కాదు. మీరు అన్నిటికీ మించినటువంటిది, మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడై ఉన్నారు. మీ యొక్క వాక్కులను బట్టి మాకు ధైర్యం కలగజేసే గొప్ప దేవుడై ఉన్నారు నాయన. మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి మర్మములను మాకు బోధించి మా హృదయంలో ఉన్నటువంటి వేదనను, హృదయంలో ఉన్నటువంటి నాయన ఆ కన్ఫ్యూజన్స్ను, హృదయంలో ఉన్నటువంటి నాయన ఏ ఏ రకమైనటువంటి బాధలు ఉన్న వాటన్నిటిని తొలగించి ఇరుకులో మేము మొరపెట్టేటువంటి మా మొరలు విని విశాలతలో మాకు నాయన జవాబునిచ్చి మమ్మల్ని మంచి స్ట్రాంగ్ ల్యాండ్ మీద మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఫర్మ్ గ్రౌండ్ మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల్ని ఈ రోజున ఎక్కువ వాక్కుల ద్వారా వారిని దర్శించారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి డౌట్స్ని బట్టి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని బట్టి వారు తండ్రి బాధల్లో ఉన్నా, ఎలాంటి డౌట్స్ని బట్టి వారు కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నా, ఎలాంటి సమస్యలను బట్టి వారికి వేదనలోకి వెళ్ళిపోతున్నా, ఆయన మీ వాక్కులను బట్టి క్లారిటీని ఇచ్చి తండ్రి, మీ మార్గంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారికి బోధించి తండ్రి, మీ మార్గముల ద్వారా నాయన మేము సేఫ్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతామని చెప్పి మేము తెలుసుకుని మీరు మాకై ఏర్పాటు చేసేటువంటి ఆ రోడ్ వేని మేము గుండా వెళ్ళటానికి కృప చూపించమని ప్రార్థిస్తాం. ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని నాకు తెలియజేస్తూ ఈ యొక్క వారం అంతట్లో కూడా మీ బిడ్డలకు మీ యొక్క వాక్కులను బట్టి వారికి ధైర్యం కలిగజేయండి. మరి ఒకసారి తండ్రి ఈ జీవితం అంతా కూడా మీ యొక్క వాక్కులో ఏ సమస్యలు ఎప్పుడు మాకు ఎదురైనప్పటికీ అవి మాకు నాయన జ్ఞాపకానికి వచ్చేటువంటి గైడ్ వలె ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ పేషెంట్ టుడే. దేవుడు మీకు అందరికీ మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడని, దేవుని యొక్క వాక్కులను బట్టి మీకు కావాల్సినటువంటి క్లారిటీని ఇచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఇట్స్ లైక్ చెప్పాలంటే సీల్డ్ ప్రామిస్. మనం ఎప్పుడైనా సరే ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా సరే వాటి యందు మనం ధైర్యం పొందగలుగుతాం. దేవుడు మనకిచ్చినటువంటి తన ఈ బుక్ ఆఫ్ ప్రామిస్, ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో తెరిచి చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్నెస్ట్లీ వెన్ యూ సీక్ హిస్ కాంటినెన్స్, దేవుడి దగ్గర ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థిస్తామో ఆయన కరెక్ట్గా బోధిస్తాడు. ఆయన కరెక్ట్గా బోధిస్తాడనటానికి అర్థం ఏంటంటే ఆ వాక్యం ఖచ్చితంగా మీ జీవితంలో నెమ్మదినిస్తుంది. ఇట్స్ నాట్ అ లాటరీ దట్ వి గో అండ్ ఏదో రైల్వే స్టేషన్స్ ఉన్న మెషిన్ లాగా కాదు, మనం వెయిట్ చూసుకోగానే ఏదో ర్యాండమ్ టికెట్ వచ్చేసి మనకి ఈరోజు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు. ఇట్స్ అ ర్యాండమ్ టికెట్. ఇట్స్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ నాట్ ర్యాండమ్, దే ఆర్ మేడ్ ఫర్ యూ, కార్వ్డ్ ఫర్ యూ. బాగా మీ కొరకై, మన అందరి కొరకై దేవుడు ఆయన ఏరి కోరి ప్రతి మాటను రాయించి ఉంచడానికి గల కారణం ఏంటంటే దే ఆర్ అ పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫర్ అస్. ఎప్పుడైనా ఏ సమస్య అయినా దేవుని దగ్గరికి వెళ్ళి
మనం అడిగినప్పుడు దేవుడు మనకు నెమ్మదినివ్వగలిగినటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. దేవుని దగ్గర బలం పొందుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. యవనస్తులుగా ఉన్నందుకు మీకు మరీ అవసరమైనటువంటి ఈ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇది మీరు పొందుకున్నారని నమ్ముతూ మీ హృదయాల్లో ఈ వాక్కులను చేర్చుకొని బలం కలిగి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మీ జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి మేలులు పొందుకోవడానికి మంచి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సమయాన్ని ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఎవ్రీబడి.